అంత మోసం అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో నేను ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అడ్డుకుంటాడు, ఆ వేణుగాడు. అతనికే రత్నలాంటి కురాడు. పెద్ద సర్టిఫికేట్ సర్టిఫికేట్. ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే కూర్చారు? నోరు మీద నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తున్న ఉట్టు పెడతానా? పోలీసులు ఫోన్ చేసి 5 సంవత్సరాలు 5 years. అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలిస్తే నువ్వే పిలిచాడు. నేనేమని అడగండి? వెంటనే వెళ్ళి పెళ్ళని ఇస్తాం. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళారంట తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తారేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, నా వాళ్ళ గొడగముట్టుంటాను. బాగానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే. పాత ప్రాణం నువ్వును చెప్పి అడుగు. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. అంటే వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు. నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలేవిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి, ఏమిటండి ఇది? మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో, నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవా నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిన వాళ్ళు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు? ఎన్ని ఆడారని? 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనం ఉన్నాం, మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. వచ్చావా బాబు, వచ్చావా? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? మీ ఒంట్లో ఎలా ఉంది? నాకేరా, నాకు బాగా ఉంది. పరీక్షలు బాగా రాసావా? పాస్ అవుతావా? తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అంతే అంతే, నాకు కావాల్సింది. రంగయ్య గారు, మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి, వేణుని లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరు? మీరే అన్నయ్య, ఆనందరావు గారు. మీరేనా బాబు? మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు, నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రా, అమ్మా ఇలా రా. అన్నయ్య, ఏమిటి? ఎందుకు అలా బాధపడతావు? ఎన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఈడు చిన్న పిల్ల ఇంట్లో ఉందని, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య, అమ్మా జయ, జయ, అమ్మా, కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య, ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు, అవునన్నయ్య,
జయను గురించి నీకు ఏ దిగులు అక్కర్లేదు. జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య, అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాడు. జయకు మాత్రం నేను ఆ లోటు రాణిస్తాను. అన్నయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెట్టి వేణు అన్నయ్య, వేణు ఇక నాకు ఏ దిగులు లేదురా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న నాన్న వేణు, మరి వస్తామయ్యా. జయం తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చేయి. ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి? ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా. సరే, అవన్నీ చూసుకునేరా. చూడు, నీకున్న బాధ్యత ఒకటి, జయకి మంచి సంబంధం చూడు, అంతే. ప్రతిభ అవన్నీ నేను చూసుకుంటానుగా. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను, సరేనా? ఎందుకండి మగాడు మగాడే ఏమైంది? ఏమిటి పాపారి గగ్గమ్మ? పావు చూచి భయపడతానే. ఉండొస్తా. ఉండమంటుంటే చూసావా? మీకెంత ధైర్యం అండి? ధైర్యమా? ధైర్యం పురుష లక్షణం అన్నారు. ఆఫ్టర్ ఆల్ పాము, సింహం, పులి, ఏనుగా దేన్నైనా సరే ఉఫ్ 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 అని వదిలిపరేస్తాం. మీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకెక్కడి నుంచి? నీ నుంచి, నీ కళ్ళల్లోంచి, నీ నవ్వులోంచి, నీ ప్రేమలోంచి. జయ, నేను పాము గరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? 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 ఊరుకుంటా. జయ! ఆయన పేరెత్తడానికైనా అడుగుతుందా నీకు? ఆయన కడుపున చెడగొట్టావు. చిన్నాన్న దగ్గరే నువ్వు ఇంత సిగ్గుమాలను పనిచేసినా సహించాను. నువ్వు ఇంటికి రానిచ్చాను. అదే నాన్నయ్యరా అక్కడే నరికి పోగులు పోసేవాడు. చిన్నాన్న, నాన్న అయితే ఎన్నడూ అలా చేయడు. తొందరపడి ఇన్ని మాటలండి. నా మనసు తెలుసుకునేవాడు, నా కోరిక మన్నించేవాడు. ఏమిటి నీ కోరిక? పరాయి మగాడితో పట్టపగలు బరితెగించి తిరగడమా? ఆయన నీకు పరాయేవాడు కావచ్చు, నాకు కాదు. జయ, ఆయన నా భర్త, నాకు కాబోయే భర్త. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు? ఏ చేసుకోకూడదా? జయ, ఆవేశంతో మాట్లాడుతున్నావా? ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా, లేదు. అతని సంగతి నీకు తెలియదు. నాకు కాదు చిన్నాన్న, నీకే తెలియదు. ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు. జయ, అవును, నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడిలా వచ్చి ఆదుకున్నారు. ఏమిటి? నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడా? అవును, మనిషి మంచితనానికి డబ్బే కొలతవద్దని కాదు చిన్నాన్న. నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే. నాకు ఆయన మనసు కూడా తెలుసు. అది కాదనలేదమ్మా, కానీ చిన్నాన్న, తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాను. నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ఇంకా నాకెవరున్నారు? జయ, నా కోరికలు ఎవరు తీరుస్తారు? జయ, జయ, నేనున్నానమ్మా, నేనున్నా. నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు. నీ సంతోషం, సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా. నీ కోరిక కాదనాలని కాదు, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం. ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. అలా జరిగిందా? అది నా కర్మను అనుభవిస్తాను. సరేనమ్మా, నీ నమ్మకమే నేను కాపాడుతుంది. నీ ఇష్టమే కాదు. చిన్నాన్న, జయ, చిన్నాన్న,
నిజమేనయ్యా నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనే లేవు. ఒకవేళ ప్రేమించాడే అనుకో, అంత మాత్రం పెళ్లి చేస్తావా? అంతేకాదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం అనేది నా ఇష్టం, నేను వాళ్ళ అవ్వని. అలా అనకండి, వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే ఒక పని చేయి, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి? వస్తున్నా. ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకంలో పొడకలాగాను? ఏంటి చెప్పు. అది కాదండి, అరే కాస్త చూసి రాకూడదు? క్షమించండి. మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా, కూర్చోండి. నాన్నని పిలుస్తాను. నాన్న, ఏం బుర్రది, నాకు తట్టలేదు. మా ఆవిడ ఏమంటుందంటే, ఏమంటున్నారండి? ఆమె బొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏవేవో ఉంటాయి. మేము పేదవాళ్ళవని. నిజమే, పేదవాళ్ళవి. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడే ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమిలే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఏదీ జ్ఞాపకం ఉండదు. అలా అనకండి, నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జై. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాణ్ణి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. లేదు చాదస్తుగా ఉన్నవే, కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులు అయినాయి? సరే, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి.